దీన్ని సింగింగ్ బౌల్ అంటారు. ఈ స్టిక్తో దీన్ని హిట్ చేస్తే కొన్ని వేవ్స్ జనరేట్ అవుతాయి. ఆ వేవ్స్ జనరేట్ అయిన తర్వాత వచ్చే సౌండ్కి మన మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది, ఒక మెడిటేషన్ మోడ్లోకి మనుషులు వెళ్తారు అనేది దీని యొక్క ప్రయోజనం. ఇది అమెజాన్లో కూడా ఆర్డర్ ఇచ్చి కొనుక్కోవచ్చు. ఒక్కసారి హిట్ చేసిన తర్వాత స్టిక్తో మళ్ళీ దీన్ని ఇలా రొటేట్ చేయాలి. చెయ్యి ఎప్పుడు కూడా ఇలా ఓపెన్గా పట్టుకోవాలి, ఓపెన్గా ఉంచాలి. ఇట్లా పట్టుకుంటే వేవ్స్ రావు. సో ఇట్లా పట్టుకొని ఇలా చేయటం వల్ల ఆ జనరేట్ అయ్యే వేవ్స్ మైండ్కి చాలా ప్రశాంతతని, ఒక మెడిటేషన్ మూడ్లోకి తీసుకెళ్తాయి అన్నమాట. ఎర్లీ మార్నింగ్ దీన్ని యూజ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మైండ్ అనేది కామ్గా అయిపోయి మీరు ఆ రోజుని చాలా ప్రశాంతంగా స్టార్ట్ చేయొచ్చు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఓషో గారి సిరీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ బుక్ గురించి మనం మాట్లాడదాం అని ఆలోచిస్తున్నప్పుడు మా సార్ చెప్పిన ఒక మాట నాకు గుర్తొచ్చింది. కాలేజ్ డేస్లో మా సార్ నాకు చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. ఆ మాట ఏంటో చెప్పే ముందుగా భారతీయ తెలుగు ప్రజలందరికీ నా నమస్కారం. మా సార్ ఏం చెప్పారంటే, పుస్తకాలు ఎలాంటి పుస్తకాలు చదవాలి అని నువ్వు ఎప్పుడైనా నిర్ణయించుకోవాలనుకుంటే ముందు నీ జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నావో ఆ పర్పస్ని బట్టి పుస్తకాలు అనేవి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పారు. నేను చెప్పేది అకాడమిక్స్ బుక్స్ కాదండి. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివాలి ఇంజనీరింగ్ బుక్స్ చదువుతారు, ఎంఎస్సి ఫిజిక్స్ చేసేవాళ్ళు ఫిజిక్స్ బుక్స్ చదువుతారు, అది కాదు. అకాడమిక్ బుక్స్ కాదు, ఇన్ జనరల్గా మీరు చదవాలనుకుంటున్న బుక్స్ నిర్ణయించుకోవాలనుకుంటే మీ జీవితంలో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అనే పర్పస్ని బట్టి పుస్తకాలు నిర్ణయించుకోవాలి అని చెప్పారు సార్. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు అబ్దుల్ కలాం లాగా సైంటిస్ట్ అవ్వాలంటే అబ్దుల్ కలాంకి సంబంధించిన పుస్తకాలను చదవాలి, అబ్దుల్ కలాం యొక్క లైఫ్ స్టోరీని మీరు అర్థం చేసుకోవాలి. లేదు మీరు రమణ మహర్షి దారిలో వెళ్ళాలి అనుకుంటే రమణ మహర్షి గారు రాసిన పుస్తకాలు చదవాలి, రమణ మహర్షి గారి జీవితాన్ని స్టడీ చేయాలి. లేదు మీరు ఒక ఫిలిం యాక్టర్ చిరంజీవి గారి లాగా ఒక పెద్ద స్టార్ అవ్వాలి అంటే చిరంజీవి గారి జీవితాన్ని అర్థం చేసుకోవాలి, చిరంజీవి గారి గురించి వచ్చిన పుస్తకాన్ని చదవాలి. ఎందుకంటే నువ్వు ఏ రంగంలో ఎదగాలనుకుంటున్నావో ఆ రంగంలో ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలని, వాళ్ళ గురించి సంబంధించిన పుస్తకాలని లేదా వాళ్ళు రాసిన పుస్తకాలని నువ్వు స్టడీ చేసినప్పుడు నీకు ప్రాక్టికాలిటీలో ఉన్న వాస్తవాలు అర్థమవుతాయి. అట్లా కాకుండా నువ్వేమో ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటావు, చదివేదేమో రమణ మహర్షి పుస్తకాలు. లింక్ లేదు ఇక్కడ. రమణ మహర్షి గారి పద్ధతి వేరు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటే సమకాలీన ప్రపంచంలో ఏం జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, అసలు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే ఎలాంటి స్టాటిస్టిక్స్, ఎలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలి, ఎన్ని గంటలు చదవాలి, ఆల్రెడీ ఐఏఎస్ ఐపీఎస్లు సాధించిన వ్యక్తుల యొక్క ఇంటర్వ్యూసు, వాళ్ళు రాసిన పుస్తకాలు, లేదంటే అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యి ఇన్స్టిట్యూషన్లు పెట్టి ఎలా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలో చెప్పే కొంత గొప్ప వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఆకెళ్ళ రాఘవేంద్రరావు లాంటి వారు. అలాంటి వాళ్ళ జీవితాలని, అలాంటి వాళ్ళు రాసిన పుస్తకాలని స్టడీ చేయాలి. నువ్వేమో అవ్వాలనుకుంటున్న కలెక్టరు, నువ్వు చదివేదేమో రమణ మహర్షి పుస్తకాలు, కుదరదు. ఇక్కడ రమణ మహర్షి గారు తక్కువ కాదు, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్న వ్యక్తులు ఎక్కువ అని కాదు. నీ మార్గాన్ని బట్టి నీ పుస్తకాలు అనేవి నువ్వు నిర్ణయించుకోవాలి అనేది దాని యొక్క ఉద్దేశం. లేదా ఒక సైంటిస్ట్ అవ్వాలనుకుంటే అబ్దుల్ కలాం గారు రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్ చదవాలి. ఆయన జీవితంలో ఎలాంటి కష్టాలను ఎలా ఎదిరించాడు అనేది నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు వెళ్ళిన మార్గంలో ఆల్రెడీ వెళ్ళి సాధించిన వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు, సలహాలు నీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి, ప్రాక్టికాలిటీగా ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో మీరు ఓపెన్ చేస్తే ఊరికే మోటివేషన్ ఇస్తూ ఉంటారు. కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి మోటివేషన్ సెషన్స్ ఇస్తారు, పిల్లలకి మోటివేషన్ సెషన్స్ ఇస్తారు, లేదంటే స్పోర్ట్స్లో ఏదైనా గెలవాలనుకునే వాళ్ళకి మోటివేషన్ ఇస్తారు, లేదంటే ఎల్ఐసి వాళ్ళకు ఏదో వివిధ రంగాల వాళ్ళందరికీ మోటివేషనల్ ఇస్తూ ఉంటారు మోటివేషనల్ స్పీకర్స్. ఈ మోటివేషనల్ స్పీకర్స్ యాక్చువల్గా
వాళ్ళు ఏంటి అసలు? వాళ్ళు ఆ మోటివేషనల్ అనే దాన్ని ఎంచుకొని దానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు చదివి వాళ్ళు చెప్తున్నారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఒక మెకానికల్ ఇంజనీర్ కానీ, ఒక సివిల్ ఇంజనీర్ కానీ, లేకపోతే ఒక రైల్వే ఉద్యోగి కానీ వాళ్ళ ఉద్యోగాలలో ఉండే హెచ్చులు, తగ్గులు, లోపాలు, కష్టాలు ఈ మోటివేషన్ ఇచ్చే వ్యక్తికి ఎలా తెలుస్తాయి అసలు? హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఎట్లా ఇవ్వగలుగుతారు? జీవితంలో నువ్వు ఎప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ ఒకసారి కూడా రాయలేదు, అలాంటి వ్యక్తివి నువ్వు ఐఏఎస్ అవ్వాలనుకునే ఆస్పిరెంట్స్కి ఎట్లా నువ్వు మోటివేషన్ ఇస్తావు అసలు? సో ఇప్పుడు అట్లా అవుతుంది, ఎక్కువ మంది అట్లా ఇస్తున్నారు, తప్పు లేదు. కానీ ఎక్కువ దాని మీదనే ఆధారపడద్దు. మీరు ఏ రంగంలో వెళ్ళాలనుకుంటున్నారో ఆ రంగంలో ఉన్న వ్యక్తుల గురించి మాత్రమే అర్థం చేసుకొని దానికి సంబంధించిన పుస్తకాలు చదవండి. ఇది ఒక పద్ధతి. ఇంకా రెండో పద్ధతి ఏంటంటే, మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, మీరు ఏం అవ్వాలనుకుంటున్నా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ జాబ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ గోల్స్, సహజంగా అందరి మనుషులకి సామాన్యమైనది, సహజమైనది, సమానమైనది కొన్ని ఉంటాయి. వాటిని మాత్రం అందరూ తెలుసుకొని తీరాలి. సపోజ్ అన్నం, ఆకలి, నిద్ర ఎలా అయితే కామనో, మానసిక బాధలు, శారీరక కష్టాలు సహజంగా అందరికీ సమానం, సహజం. అందరికీ అవి ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. కాకపోతే డిఫరెంట్గా ఉండొచ్చు. కోపం నీకు ఉంటుంది, నాకు ఉంటుంది. ద్వేషం నీకు ఉంటుంది, నాకు ఉంటుంది. బాధ నీకు ఉంటుంది, నాకు ఉంటుంది. ఆనందం నీకు ఒకటి, నాకు ఒకటి. లేదు కళ్ళకు సైట్ వచ్చిందంటే నీ సైట్కైనా నా సైట్కైనా ఇచ్చేది ఒకటే ప్రిస్క్రిప్షన్, కళ్ళజోడు మారుతుంది అంతే. సో అనేది ఏంటంటే, సహజంగా తెలుసుకోవాల్సిన మానవుడిగా సహజంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. వాటికి సంబంధించిన కొన్ని పుస్తకాలు ఉంటాయి. అది ఎవరైనా చదవచ్చు, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా చదవచ్చు, ఏ పని చేస్తున్న వాళ్ళైనా చదవచ్చు. ఎందుకంటే అది ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన ఒక ప్రాథమిక సూత్రం. సో అలాంటి ఒక అందరూ సహజంగా ఖచ్చితంగా తెలుసుకోవాలని అవగాహన తెచ్చుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మనస్సు అనే దాని గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. దాని మీద మినిమం అవగాహన తెచ్చుకోవాలి. మనస్సు అంటే ఇంగ్లీష్లో మైండ్ అని అంటాం. మైండ్కి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ మైండ్ పనిచేసే తీరేంటి, దానికి ఉండే యాట్రిబ్యూట్స్, దానికి ఉండే అడ్వాంటేజెస్, దానికి ఉండే పవర్ ఏంటి అనేది ప్రతి వ్యక్తి తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత మీరు మీ రంగాల్లో ఎదగటానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో దీన్ని బట్టి ఏంటంటే అది అందరూ తెలుసుకోవాల్సిన మినిమం విషయం. ఇలాంటి పుస్తకాలు కొన్ని ఉంటాయి. సో అలాంటి పుస్తకాలలో చాలా ముఖ్యమైన పుస్తకమే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. సో ఈ బుక్ గురించి నేను మాట్లాడాలి అని నిర్ణయించుకున్నా. ఈ బుక్ను రాసిన వ్యక్తి డాక్టర్ జోసెఫ్ మర్ఫీ. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు ఇండియా వచ్చి ఎంతోమంది సాధువులతో కలిసి, అలాగే ఇతర దేశాలు తిరిగి అక్కడ గొప్ప గొప్ప సైంటిస్టులను కలిసి, వీళ్ళందరినీ కలవడం ద్వారా అతను చేసుకున్న డాక్యుమెంటరీ, అతను చేసిన అనాలిసిస్లోంచి ఎంతో సంక్లిష్టమైన విషయాలని అర్థం చేసుకొని వాటిని సరళంగా ప్రతి మానవుడికి అర్థమయ్యే విధంగా ఈ బుక్ రాశారు. సో ఈ బుక్ టైటిల్ వచ్చేసి ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఇందులో మొత్తం 20 చాప్టర్స్ ఉన్నాయి. సో 20 చాప్టర్స్ గురించి నేను మాట్లాడతా. సో అందులో ఇది ఇంట్రడక్షన్ వీడియో యాజ్ వెల్ యాజ్ చాప్టర్ 1 వీడియో. సో చాప్టర్ 1లో ఏముంది అనేది తెలుసుకుందాం. ఈ బుక్ యొక్క ఇంట్రడక్షన్ కూడా తెలుసుకుందాం. సో ఈ ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, ఇందులో టోటల్గా 3 పదాలు ఉన్నాయి. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్లో 3 పదాలు ఉన్నాయి. 1 పవర్, 2 సబ్ కాన్షియస్, 3 మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అనేది కంప్లీట్గా ఒక పదం అయినా కానీ అందులో 2 పదాలు ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకోవచ్చు. సబ్ కాన్షియస్ మైండ్. సో దీన్ని అర్థం చేసుకునే ముందు అసలు మైండ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మైండ్ అంటే తెలుగు భాషలో మనస్సు అని అర్థం. మన తలపైన ఉండే ఈ మెదడు ఏదైతే ఉందో దాన్ని మనం బ్రెయిన్ అంటాం. కంటికి కనిపించే దాన్ని బ్రెయిన్ అంటాం. ఆ బ్రెయిన్ లోపల జరిగే ఆలోచన ప్రక్రియని మనస్సు అని అంటాం. సో మైండ్ మొత్తంగా 2 భాగాలుగా విభజించబడింది టెక్నికల్ భాషలో.
ఒకటి కాన్షియస్ మైండ్, రెండు సబ్ కాన్షియస్ మైండ్. సో కాన్షియస్ మైండ్ అనే దాన్ని మనం జనరల్గా వాడుక భాషలో మైండ్ అని పిలుస్తాం. కాన్షియస్ మైండ్ అని ఎవరు అనరు. మైండ్ అంటేనే కాన్షియస్ మైండ్ అని అర్థం. కానీ ఇక్కడ టెక్నికల్గా మనం మాట్లాడుతున్నాం కాబట్టి క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయి. కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే నువ్వు స్పృహలో ఉండి చేసే ప్రతి పని కాన్షియస్ మైండ్ కింద వస్తుంది. నీకు తెలియకుండా జరిగే ప్రతి ఆలోచన, నీ మనసు లోపల జరిగే ప్రతి ఆలోచన సబ్ కాన్షియస్ మైండ్ కింద వస్తుంది. అంటే చేతన మనస్సు, ఉపచేతన మనస్సు అంటారు తెలుగులో. అర్థం కాకపోవచ్చు. చేతన మనస్సు అంటే స్పృహ, చేతనం అంటే స్పృహ, ఉపచేతన అంటే చేతనం కింద ఉన్నది. చేతనం కింద ఉంది అంటే అది తక్కువ అని కాదు, అది అంతర్లీనంగా దాని వెనకాల ఉంటుంది మెదడులో ఒక భాగంలో. కాబట్టి అందువల్ల దాన్ని మనం సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. సో సరళంగా చెప్పాలంటే మైండ్ని రెండు భాగాలుగా చూస్తే అందులో ఒకటి కాన్షియస్ మైండ్, రెండు సబ్ కాన్షియస్ మైండ్. మొత్తం మన ఆలోచన ప్రక్రియ మొత్తాన్ని రెండు భాగాలుగా విడదీశారు జోసెఫ్ మర్ఫీ గారు యాజ్ పర్ సైంటిఫిక్. తెలంగాణ యాసలో నీకు సోయి ఉందారా అంటాం. ఆంధ్ర భాష కాదండి యాస, సారీ, తెలంగాణ యాసలో నీకు సోయి ఉందా అని అంటాం. అదే ఆంధ్ర యాసలో అయితే నీకు తెలివి ఉందా, అసలు నీకు మతుండే చేసిన అయిపోయినా అంటాం. అంటే ఏంటి? సోయుందా, మతుందా, నీకు తెలివి ఉందా అంటే స్పృహ. ఇవన్నీ స్పృహ కింద వస్తాయి. నీకు తెలిసి చేసే ఆలోచన ప్రక్రియ అంతా కాన్షియస్ మైండ్. నీకు తెలియకుండా అంతర్లీనంగా మనసు లోపల జరిగే ఇంకానొక వేరే ఆలోచన ప్రక్రియని సబ్ కాన్షియస్ మైండ్ అంటాం. సో ఇప్పుడు ఒక మనిషి ఆనందంగా ఉండటానికి, ఇంకొక మనిషి బాధల్లో ఉండటానికి, ఒక మనిషి గొప్ప విజయాన్ని సాధించడానికి, ఇంకొక మనిషి ఏమీ సాధించలేకపోవడానికి, ఒక మనిషి ఎన్నో కోట్లు డబ్బు సంపాదించడానికి, ఇంకొక మనిషి సంపాదించడానికి కష్టపడితే ఏమీ సంపాదించలేకపోవడానికి, ఒక మనిషి నిరంతరం చాలా జాయ్ఫుల్గా, చాలా సంతోషంగా, సరదాగా ఉండటానికి, ఇంకొక వ్యక్తి ఎప్పుడు డల్గా, చాలా నిరాశగా ఉండటానికి కారణం ఏమిటో ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? సమాజంలో ఎంతోమంది ఉండగా కొంతమంది ఎందుకు కోటీశ్వరులు అవుతున్నారు, కొంతమంది మాత్రమే ఎందుకు కోటీశ్వరులుగా మిగిలిపోతున్నారు, ఎక్కువ మంది ఎందుకు పేదవారుగానే మిగిలిపోతున్నారు? వీటన్నిటికి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? వాటికంటే ఒక సమాధానం ఉందని మీకు తెలుసా? ఆ సమాధానం ఏంటో కాదు, కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న తేడాలు వాళ్ళు తెలుసుకున్నారు. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అనే విషయం మీద వాళ్ళకి అవగాహన ఉంది. ఎప్పుడైతే వాళ్ళకి ఆ అవగాహన వచ్చిందో వాళ్ళు ఆ శక్తిని, ఆ పవర్ని ఉపయోగించుకున్నారు. అందుకే వాళ్ళు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళారు అని జోసెఫ్ మర్ఫీ గారు చెప్తున్నారు. సో ఇప్పుడు మనం కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి, దాని పవర్ని మనం ఎలా గుర్తించాలి అనే విషయం గురించి మీ అందరితో పాటు నేను కూడా తెలుసుకుంటా. మనం మొదలు పెడదాం. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ద ట్రెజర్ హౌస్ విత్ ఇన్ యూ. ద ట్రెజర్ హౌస్ విత్ ఇన్ యూ. ద ట్రెజర్ అంటే నిధి, అంటే మీ లోపల ఒక గొప్ప నిధి ఉంది అని దా చాప్టర్ యొక్క టైటిల్. సో ఈ చాప్టర్ చదివాను, అంటే లైన్ బై లైన్ చదువుతూ చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఆ మొత్తం చాప్టర్ చదివిన తర్వాత ఆ చాప్టర్లో కీ పాయింట్స్ ఉంటాయి కొన్ని. ఆ కీ పాయింట్స్ని కనుక మీరు అర్థం చేసుకుంటే మొత్తం చాప్టర్ని అర్థం చేసుకున్నట్టే. ఏమిటి ఆ కీ పాయింట్స్ అంటే, టోటల్గా 10 కీ పాయింట్స్ ఉన్నాయి. ఇందులో మొట్టమొదటి కీ పాయింట్, ద ట్రెజర్ హౌస్ విత్ ఇన్ యూ, లుక్ విత్ ఇన్ ఫర్ ద ఆన్సర్ టు యువర్ హార్ట్స్ డిజైర్. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ద ట్రెజర్ హౌస్ విత్ ఇన్ యూ, నీలో ఉన్న ఆ గొప్ప నిధి ఏదైతే ఉందో, లుక్ విత్ ఇన్ ఫర్ ద ఆన్సర్ టు యువర్ హార్ట్స్ డిజైర్. ఆ లోపల ఉన్న ఆ గొప్ప నిధిని నువ్వు ప్రశ్నించి అడుగు. నీ కోరిక గురించి, నువ్వు జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నావో, నీ లక్ష్యం ఏమిటి, అసలు నీకేం కావాలి, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, ఏం సాధించాలనుకుంటున్నావో దానికి సంబంధించిన కోరికని బలంగా నీ లోపల ఉన్న ఆ గొప్ప నిధిని అడుగు అని అంటున్నాడు. ఆ లోపల ఉన్న గొప్ప నిధి అంటే సబ్ కాన్షియస్ మైండ్ అని దాని అర్థం. నువ్వు ఏదైతే నీ స్పృహలో ఉండి మాట్లాడుతూ ఆలోచిస్తున్నావో దాన్ని కాన్షియస్ మైండ్ అని అన్నారు.
ఏదైతే కాన్షియస్ మైండ్ ద్వారా నువ్వు అడుగుతావో, ఏదైతే ఆలోచిస్తావో దానికి ప్రతిస్పందించే మైండ్ని సబ్ కాన్షియస్ మైండ్ అన్నారు. అందుకోసమే నీకేం కావాలో బలంగా నీ మనసును అడుగు. నీ మనసు అంటే కాన్షియస్ మైండ్ ద్వారా అడుగు. అప్పుడు ఆ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయ్యి నీకు కావలసిన సందర్భాలని, నీకు కావలసిన పరిస్థితులని, నీకు కావలసిన వ్యక్తుల్ని అది కలిసేలాగా నీకు అరేంజ్ చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ద టైటిల్ అందుకే పెట్టారు, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఏదైనా సాధించారు అంటే వాళ్ళు వారి యొక్క సబ్ కాన్షియస్ మైండ్ యొక్క బలాన్ని, శక్తిని వాళ్ళు అర్థం చేసుకున్నారు, తెలుసుకున్నారు అని దాని అర్థం. రెండో పాయింట్, ద గ్రేట్ సీక్రెట్ possessed by the great man of all ages was their ability to contact and release the powers of their subconscious mind. You can do the same. చెప్పాను కదా ఇందాక చెప్పినట్టే, గొప్ప గొప్ప వ్యక్తులు ఏదైనా సాధించగలిగారు అంటే వారు వాళ్ళ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని, పవర్ని వాళ్ళు వెలికి తీశారు. ఆ పవర్ ద్వారానే వాళ్ళు సాధించగలిగారు అని చెప్తున్నారు. యువర్ సబ్కాన్షియస్ హ్యాస్ ద ఆన్సర్ టు ఆల్ ప్రాబ్లమ్స్. ఇఫ్ యూ సజెస్ట్ టు యువర్ సబ్కాన్షియస్ ప్రియర్ టు స్లీప్, I want to get up at 6 a.m. It will awaken you at that exact time. అంటే నువ్వు నీ యొక్క మనస్సు అంటే మైండ్ అని అర్థం అండి. మైండ్లో రెండు భాగాలు, ఒకటి కాన్షియస్, రెండు సబ్ కాన్షియస్. మీరు మాట్లాడేది, మీరు ఆలోచించేది ప్రతిదీ కాన్షియస్ మైండ్ పరిధిలో జరుగుతుంది. సో నేను ప్రతిసారి కాన్షియస్ మైండ్ అని అనను, మైండ్ అని అంటాను. మైండ్ అంటేనే కాన్షియస్ మైండ్ అని అర్థం. ఓకే, దానిలో అంతర్లీనంగా ఉన్న ఇంకొక భాగమే సబ్ కాన్షియస్ మైండ్. సో వెన్నెవర్ ఐ స్పోక్ మైండ్, నేను ఎప్పుడైతే మైండ్ అని అన్నానో ఖచ్చితంగా మీరు దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అని అర్థం చేసుకోండి. కాన్షియస్ మైండ్ అని అర్థం చేసుకోండి. సో మీరు మీ నిద్రపోయేటప్పుడు నేను రేపొద్దున 6 లేవాలని బలంగా మీ మనసులో అనుకుంటే అది మీ సబ్ కాన్షియస్ మైండ్ రిజిస్టర్ చేసుకొని మీరు 6 గంటలకు నిద్ర లేచేలాగా మిమ్మల్ని అది పుష్ చేస్తుంది. కరెక్ట్గా 6 గంటలకి మీరు నిద్ర లేచేలాగా మీ మైండ్ మిమ్మల్ని మేల్కొలుపుతుంది అని అంటున్నారు. ఇది 1 రోజు 2 రోజులు కాదండి, ఒక 10 రోజులు చేసి చూడండి. అనుకుంటే అవుతుందా అని కాదు, ప్రయత్నించండి. ఏమీ ప్రయత్నించకుండా విమర్శిస్తే నష్టపోయేది మనమే. సో ఒక 4-5 రోజులు అనుకోండి, నేను రేపొద్దున 6 గంటలకు లేవాలి అని. నిద్రపోయే ముందే 1-10 సార్లు అనుకోండి మనసులో. అనుకోవటం వల్ల మీరు మనస్సులో అనుకున్నది సబ్ కాన్షియస్ మైండ్కి, మీ అంతర్మనసుకి, మీ అంతశ్చేతనలో ఉన్న మనసుకి, మీ లోపల మనసుకి అది రిజిస్టర్ అయ్యి అది ఖచ్చితంగా మీరు నిద్ర లేపేలాగా పరిస్థితుల్ని మేల్కొల్పుతుంది. 4వ పాయింట్, యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ ద బిల్డర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ కెన్ హీల్ యూ. lull yourself to sleep every night with the idea of perfect health, and your subconscious, being your faithful servant, will obey you. ప్రతిరోజు లూల్ యువర్ సెల్ఫ్, నేను ఇక్కడ రాశాను కూడా. లూల్ అంటే ఏంటని అర్థం మీరు చూస్తే, లూల్ అంటే నిద్రపోచటం అని అర్థం. ప్రతిరోజు మీరు మీ మనస్సుని నేను మంచి హెల్త్తో ఉంటాను, నేను గొప్పగా అన్నీ సాధిస్తాను, నాకు మంచి సంపదలు వస్తాయి, నేను దాటి కోసం ఖచ్చితంగా మంచి ప్రయత్నం చేస్తాను అని ఒక పాజిటివ్ విల్ని మీరు మీ మనసుకి నిరంతరం ఇచ్చి పడుకుంటే నిద్రపోయే ముందు ఖచ్చితంగా మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని రిజిస్టర్ చేసుకొని అలాంటి పరిస్థితుల్ని మీకు తిరిగిస్తుంది అని దాని అర్థం. పాయింట్ నెంబర్ 5, ఎవ్రీ థాట్ ఈజ్ ఏ కాజ్ అండ్ ఎవ్రీ కండిషన్ ఈజ్ అన్ ఎఫెక్ట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎవ్రీ థాట్ ఈజ్ ఏ కాజ్, ఎవ్రీ కండిషన్ ఈజ్ అన్ ఎఫెక్ట్. అంటే ఎవ్రీ థాట్ ఈజ్ ఏ కాజ్ అంటే మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితికి మీ ఆలోచనే కారణం అంటున్నాడు. అంటే మీరు మంచి ఆలోచనలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, మీరు చెడ్డ ఆలోచనలు చేస్తే చెడు ఫలితాలే వస్తాయి. పాయింట్ నెంబర్ 6, ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఏ బుక్, రైట్ ఏ వండర్ఫుల్ ప్లే, గివ్ ఏ బెటర్ టాక్ టు యువర్ ఆడియన్స్, దెన్ కన్వే ది ఐడియా లవింగ్లీ అండ్ ఫీలింగ్లీ టు యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ ఇట్ విల్ రెస్పాండ్ అకార్డింగ్లీ. మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే మీరు నిరంతరం ఒక అందమైన భావాన్ని, ఒక పాజిటివిటీని మాత్రమే మీ మనసుకు చెప్పుకుంటూ ఉండాలి. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అనేది దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతుంది. యు ఆర్ లైక్ ఎ కెప్టెన్ నావిగేటింగ్ ఏ షిప్. హీ మస్ట్ గివ్ ద రైట్ ఆర్డర్స్ అండ్ లైక్ వైజ్ యూ మస్ట్ గివ్ ది రైట్ ఆర్డర్స్ టు యువర్ సబ్ కాన్షియస్ మైండ్
విచ్ కంట్రోల్స్ అండ్ గవర్న్స్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్. నువ్వు ఒక షిప్ నడిపే నావికుడివి, నువ్వు కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వాలి నీ సబ్ కాన్షియస్ మైండ్కి అని చెప్తున్నారు. సబ్ కాన్షియస్ మైండ్కి కరెక్ట్ డైరెక్షన్స్ ఎలా ఇస్తాం? ముందు నీ స్పృహలో నీ మనసుకు నువ్వు మాటలు చెప్పుకుంటే నీ కాన్షియస్ మైండే ఆ ఆలోచనల్ని ఆ మాటల్ని సబ్ కాన్షియస్ మైండ్కి తీసుకెళ్తుంది. అలా ఎప్పుడైతే నువ్వు తీసుకెళ్ళగలుగుతావో మంచి మంచి ఆలోచనల్ని, మంచి మంచి ఎమోషన్స్ని, ఖచ్చితంగా నువ్వు గొప్ప గొప్ప రిజల్ట్స్ని చూస్తావు, పొందగలవు అని దాని యొక్క అర్థం. నెవర్ యూజ్ ద టర్మ్స్ I can't afford it or I can't do this. Your subconscious mind takes you at your word and sees to it that you do not have the money or the ability to do what you want to do. Affirm, I can do all things through the power of my subconscious mind. ఎప్పుడు కూడా నాకు చేత కాదు, నా వల్ల కాదు, నేను ఇది చేయలేను, నేను అది కొనలేను, నా దగ్గర డబ్బులు లేవు, ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. అలా మాట్లాడితే మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఏది జోకో, ఏది నిజమో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిరాశ పరిచే మాటో, ఏది బలాన్ని ఇచ్చే మాట దానికి తెలియదు. దానికి తెలిసిందల్లా నువ్వు ఇచ్చిన వాటిని ఫీడ్ చేసుకొని దానికి తగ్గట్టు ప్రతిస్పందించటమే. అందుకోసం బీ కేర్ఫుల్. ఎప్పుడు కూడా అలా అనొద్దు. ఐ కెన్ డూ ఆల్ ద థింగ్స్, నేను సాధించగలను, నేను చేయగలనని మాత్రమే మీరు మాట్లాడండి అని చెప్తున్నారు. 9th point. The law of life is the law of belief. A belief is a thought in your mind. Do not believe in things to harm or hurt you. Believe in the power of your subconscious to heal, inspire, strengthen and prosper you. According to your belief is it done unto you. Prosper అంటే శ్రేయస్సు. ఏ బిలీఫ్ ఈజ్ ఏ థాట్ ఇన్ యువర్ మైండ్ అంటున్నారు. అంటే నమ్మకం అనేది కూడా ఆలోచనే, ప్రతిదీ ఆలోచనే. దానికి మనం యాడ్ చేసే ఉద్దేశాన్ని బట్టి ఏదైనా నేను ఒక పనిని చెయ్యగలను అని ఒక ఆలోచనను నువ్వు తీసుకుంటే అది నమ్మకం అంటాం. ఏదైనా పనిని నేను చెయ్యలేను అనే ఆలోచన నువ్వు తీసుకున్నప్పుడు దాన్ని అపనమ్మకం అంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను నిలబడతాను అని అనుకోవటం దాన్ని సంకల్పం అంటాం. ఇవన్నీ ఆలోచనే. ఆలోచనల్లో ఉన్న ఇంటెన్సిటీ, ఆలోచనల్లో ఉన్న సాంద్రత, అంటే ఆ ఆలోచన యొక్క పవర్ ఎలా ఉంది. ఇలా మనం ఒక గోడను గుద్దుతాం, చిన్నగా గుద్దుతామా, గట్టిగా గుద్దుతామా అంటే ఆ పవర్ని బట్టి, ఆ ఆలోచన యొక్క పవర్ని బట్టి దానికి పేరు అనేది ఉంటుంది భాషలో. అంతే. నమ్మకం అన్నా, సంకల్పం అన్నా, చేయూతన్నా, అపనమ్మకం అన్నా, ఆత్మవిశ్వాసం అన్నా, ఇవన్నీ ఆలోచనకి సంబంధించినవి. ఆలోచనని ఒక సరైన మార్గంలో పెట్టినప్పుడు ఆ మార్గాన్ని బట్టి భాషలో ఒక పదం అనేది ఉంటుంది. సో అలాగే నమ్మకం అంటే ఒక ఆలోచన, ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది ఒక ఆలోచనకి సంబంధించింది. డు నాట్ బిలీవ్ ఇన్ థింగ్స్ టు హర్ట్ ఆర్ హార్మ్ యూ. మిమ్మల్ని బాధ పెట్టే విషయాలని నమ్మొద్దు, మీకు ప్రమాదకరం కలిగించే ఆలోచనల్ని మీరు నమ్మొద్దు అని అంటున్నాడు. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేవి, మీకు బలాన్ని ఇచ్చేవి, ప్రాస్పర్ అంటే మీకు శ్రేయస్సునిచ్చేవి, వాటిని మాత్రమే, అలాంటి ఆలోచనల్ని నమ్మండి. అప్పుడు మాత్రమే మీ బిలీఫ్ సిస్టమ్ ఆ ఆలోచనలకు తగ్గట్టు, ఆ ఆలోచనల సమాహారం ఒక నమ్మకంగా ఏర్పడి ఆ నమ్మకం మీకు నిరంతరం ముందుకు నడిపిస్తుంది అని చెప్తున్నాడు. 10వ పాయింట్. చేంజ్ యువర్ థాట్స్ అండ్ యు చేంజ్ యువర్ డెస్టినీ. దట్ ఈస్ ద ఫైనల్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్. చేంజ్ యువర్ థాట్స్ అండ్ చేంజ్ యువర్ డెస్టినీ. ఆలోచనల్ని మార్చుకోండి, మీ యొక్క డెస్టినీ అంటే విధిరాతని కూడా మార్చుకోండి అని 10వ పాయింట్ యొక్క సారాంశం. సో ఫైనల్గా ఏమర్థమవుతుంది మనకి ఇక్కడ చాప్టర్ 1లో? కాన్షియస్ మైండ్ ద్వారా మీరు ఏవైతే ఇన్పుట్స్ ఇస్తారో ఖచ్చితంగా అవి మీ సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అయ్యి ఆ సబ్ కాన్షియస్ మైండ్ దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతుంది. దానికి మంచిదో చెడేదో తెలియదు. సో మంచినే ఇవ్వండి, అప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి. చెడునిచ్చారా, చెడు ఫలితాలు వస్తాయి అని చెప్తున్నాడు. సో దీన్ని బట్టి మీరు ఒక ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ, ఇంజనీరో లేకపోతే ఒక గవర్నమెంట్ సర్వెంటో కావాలి అనుకుంటే మీరు నిరంతరం ఆ ఆలోచనతోనే ఉండండి. ఒక గోడకి ఒక పేపర్ అతికించుకోండి. మీరు ముందుగానే ఒక ఇంజనీరో లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినట్టు
లేకపోతే మీ కెరీర్ మ్యాప్, మీ కెరీర్ రూట్ ఏంటనేది పిక్చర్ అక్కడ పెట్టుకోండి. మీరు నిద్ర లేచేటప్పుడు, నిద్ర పడుకునేటప్పుడు మధ్యాహ్నం కానీ నిరంతరం దాన్ని చూస్తూ ఉండటం వల్ల మీ స్పృహతో దాన్ని చూస్తారు. ఎప్పుడైతే మీరు ఆ స్పృహతో చూసినప్పుడు మీ మైండ్ దాన్ని సబ్కాన్షియస్ మైండ్కి అందిస్తుంది ఆ ఇన్పుట్స్. అప్పుడు ఆ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే ఓకే, ఇతనికి ఒక లక్ష్యం ఉంది, ఈ పలానా లక్ష్యం వైపు ఇతను వెళ్ళాలి అనుకుంటున్నాడు కాబట్టి ఆ లక్ష్యానికి సంబంధించిన పరిస్థితులనే నేను ఇవ్వాలి, ఆ లక్ష్యానికి సంబంధించిన వ్యక్తులనే నేను ఇతనికి పరిచయం చేయించాలి, ఆ లక్ష్యానికి సంబంధించిన మార్గాన్నే ఇతనికి నేను చూపించాలి అని మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది రెస్పాండ్ అయ్యి అది ఒక యూనివర్సల్, ఒక కాస్మిక్ ఎనర్జీ, అంటే ఈ కాలంతో కలిసి అది ఆ పరిస్థితుల్ని మీకు చూపిస్తుంది, మీ దగ్గరికి చేరుస్తుంది అని దాని అర్థం. సో ఇప్పటి నుంచి కూడా ఎవరు కూడా మీరు ఏదైతే లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని ఒక గోడ మీద, పేపర్ మీద రాసి పెట్టుకోండి. అలా రాసి పెట్టుకోవడం వల్ల నిరంతరం మీ కళ్ళతో చూసినప్పుడల్లా మీ స్పృహలోంచి అది మీ సబ్కాన్షియస్కి వెళ్తున్నప్పుడు అప్పుడు మీ లక్ష్యం బలంగా అవుతుంది రోజు రోజుకి. అప్పుడు మీరు డిస్ట్రాక్ట్ అవ్వరు. అలాగే మీరు నిద్రపోయే ముందు కూడా ఏదైతే మీరు ఫోన్లలో చూస్తారో, నిద్రపోయే ముందు ఏవైతే మాటలు మాట్లాడుకుంటారో దాని ప్రభావం చాలా వరకు సబ్కాన్షియస్ మీద ఉంటుంది అని కూడా రాశారు ఆ బుక్లో. సో మంచి మాటలు మాట్లాడుకోండి, నిద్రపోయే ముందు లక్ష్యాల గురించి మాట్లాడుకోండి. మనం గొప్పగా సాధిస్తాం, మన జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తాం, మనం ఖచ్చితంగా పోరాటం చేద్దాం, డబ్బు సంపాదిస్తాం, మనకు కూడా మంచి రోజులు వస్తాయి, అప్పటి వరకు మన ప్రయత్నాన్ని మనం ఆపొద్దు అని ఒక గట్టి బలమైన మాటలు, ఒక ఆశాపూరిత మాటలు, ఒక శ్రేయస్సు కోరే మాటలు, ఇట్లాంటి కన్వర్జేషన్ మాత్రమే స్నేహితులతో కానీ మీకు మీరుగా కానీ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నిద్రపోయే ముందు ఆ మాటలో అలా మాట్లాడటం వల్ల అవి మొత్తం సబ్కాన్షియస్ మీద ఎంతో ప్రభావం చూపించి ఆ సబ్కాన్షియస్ మైండ్ అనేది మీకు ఆ పని చేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. మీకు తెలుసా ఒక మైండ్కి ఎంత కెపాసిటీ ఉంటుందో? మనం మామూలుగా ఇప్పుడు 2GB 4GB 6GB ర్యామ్ అని అంటున్నాం, మనం డేటా స్టోరేజ్ 50GB రామ్ అంటున్నాం. అంటే 50GB డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక ఫోన్లో కానీ ఒక కంప్యూటర్లో కానీ అంటున్నాం. కానీ మన మైండ్ కొన్ని బిలియన్ల డేటాని స్టోర్ చేసుకోగలదు. అంత స్టోర్ చేసుకోవాలంటే మైండ్కి ఎంత ఎనర్జీ ఉంది. అలాగే సబ్కాన్షియస్ మైండ్ అనేది మీకు ఒక పని చేయడానికి కావలసిన శక్తినిస్తుంది. ఎంత శక్తినిస్తుందంటే అది మీరు ఆలోచించండి. నిజంగా ఒక మనిషి రాయి కొట్టుకొని నిప్పుని వెలిగించి ఆ నిప్పుతో జంతువుల్ని కాల్చుకొని తినే స్టేజ్ నుంచి ఆకాశంలో ఏరోప్లేన్లో ప్రయాణం చేయగల స్థాయికి వెళ్ళాడంటే ఆ సబ్కాన్షియస్ మైండ్కి ఎంత పవర్ ఉందో చూడండి. అంటే ఆ సబ్కాన్షియస్ మైండ్కి అంత పవర్ ఉందని ముందు గుర్తించాలి నువ్వు. అలా గుర్తించాలి అంటే సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంది అని నీకు అర్థం కావాలి. అలా అర్థం కావాలి అని అంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ అనేది నువ్వు మాట్లాడుతున్న మాటలు, నీ ఆలోచనలు ఎలా అయితే ఉంటాయో దానికి తగ్గట్టుగానే అది బలాన్ని ఇస్తుంది అనే అవగాహన నీకు రావాలి. ఏదైతే నువ్వు మాట్లాడతావో, ఏదైతే నువ్వు చూస్తావో, ఏదైతే నువ్వు ఆలోచిస్తావో ఇదంతా కాన్షియస్ మైండ్ కింద వస్తుంది. ఈ కాన్షియస్ మైండ్ ఏదైతే ఇన్పుట్స్ ఇస్తుందో సబ్ కాన్షియస్ మైండ్ దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతుంది. సో మంచి ఇన్పుట్స్ ఇవ్వండి, మంచి సలహాలు ఇవ్వండి, మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకోండి, మంచి మాటలు మాట్లాడండి. చెయ్యగలను, చేస్తాను. ఒక్క నిమిషం అండి, నమాజ్ వస్తుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ చాప్టర్ 1. సో ఖచ్చితంగా మీరు మీ లక్ష్యాల వైపు వెళ్ళాలని, మీరు పెట్టుకున్న మీ లక్ష్యాల వైపు నిరంతరం దానికి సంబంధించిన ఆలోచనల్ని, దానికి సంబంధించిన ధ్యేయాన్ని ఎక్కడ కూడా మీ ఆశని కోల్పోకుండా, మీ సంకల్పాన్ని కోల్పోకుండా ఒక నమ్మకమైన ఆలోచన నిరంతరం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ బలంగా నిలబడండి. మీరు సాధించడానికి కావాల్సిన శక్తిని మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఇస్తుంది, యాజ్ పర్ జోసెఫ్ మర్ఫీ. ఎందుకంటే ఇది సత్యం, ఇది నిజం. సో దట్ ఈస్ ఫర్ టుడే. మళ్ళీ మనం సెకండ్ చాప్టర్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి, తెలుగువాణ్ణి. జై హింద్, జై భారత్.